మీకేమనిపిస్తుంది రామ్నాథ్ గారు? నిజంగానే అట్లా సాధ్యం అవుతుందా? రాజధాని కాబట్టి వదిలేయాలి కదా, కానీ సోషల్ మీడియాలో ఈ డౌట్ వ్యక్తం చేయడం మీద మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు కొమ్మినేని గారు, ఇప్పుడు రోడ్లన్నింటి కూడా పీపీపీ చేయాలని చూస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చేయడం ద్వారా ఏంటి, 3-4 అవకాశాలు ఇస్తూ ఉన్నారు ఆ ప్రైవేట్ సంస్థలకి. ఆ రోడ్లను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి డబ్బులు వసూలు చేసుకోవడానికి ఇస్తున్నారు. మళ్ళా వీళ్ళు ఆ ఫండింగ్ గ్యాప్ ఉంటే దాన్ని కూడా మేము ఫిల్ చేస్తామంటున్నారు. అంటే వాళ్ళు పెట్టిన దానికంటే అనేక రెట్లు లాభం చేసేలాగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు హయాంలో. అసలు ఈ విధానానికి ఎందుకు వెళ్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే పీపీపీని ప్రజలంతా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అంటే మొత్తం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి మెడికల్ కాలేజీల విషయంలో అదే చేశారు, ఫ్యూచర్ లో విద్య మీద కూడా ఇదే చేస్తారు అన్న ఒక ఆలోచన కూడా ఉంది. అంటే ప్రభుత్వం ప్రతి బాధ్యత నుంచి తప్పించుకొని పబ్లిక్ ని డైరెక్ట్ గా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. మీరు దోచుకోండి, ప్రైవేట్ వ్యక్తులకు ఏదైనా ఇబ్బంది వస్తే మాత్రం ప్రభుత్వం మీకు సపోర్ట్ గా ఉంటుంది అని చెప్తున్నారే కానీ ప్రజల్ని దోపిడీ నుండి కాపాడడానికి, ప్రజలకు మేముంటాం మద్దతుగా అని చెప్పడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా ఇంట్రెస్ట్ చూపడం లేదు. అది ఆందోళన కలిగించే అంశం. అయితే ఇక్కడ అమరావతిలో ఎందుకు పెట్టలేదు అనేది సోషల్ మీడియాలో కొందరు వేస్తున్న ప్రశ్న. అమరావతిలో కూడా పెడతారా ఈ పీపీపీ విధానం? ఇప్పుడు విశాఖపట్నంలో 99 పైసలకు భూములు ఇస్తున్నారు కొమ్మినేని గారు, అమరావతిలో ఇవ్వడం లేదు. అమరావతిని ఇంకా అదొక ప్రత్యేక జోన్ లాగా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. కాదుగా ఆ భారం దానికోసం తెచ్చిన అప్పులు మొత్తం రాష్ట్రం అంతా కట్టాల్సిందే కదా. లేదు అమరావతిలో బెనిఫిట్ పొందిన వాళ్ళే కడతారని కట్టరు కదా. అమరావతిలో ఎవరున్నారు కొమ్మినేని గారు? ఇప్పుడు అప్పులు తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చాలి. ఇప్పటికి దాదాపు 62,000 కోట్లకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అప్పులు తేవడానికి. మళ్ళా ఇంకో 50,000 ఎకరాలు అంటున్నారు. అంటే ఏంటి, ఒక్కో ఎకరా అక్కడ డెవలప్ చేయడానికి 2 కోట్లు ఖర్చు అవుతుంది. అంటే లక్షల కోట్లలోనికి వ్యవహారం తీసుకెళ్తూ ఉన్నారు. అమరావతి అన్నది చాలా మంది ఆందోళన ఏంటంటే అదొక బ్లాక్ హోల్ అవుతుందా, రాష్ట్ర ప్రయోజనాలన్నింటినీ రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం మింగేసే ఒక ప్రాంతం అవుతుందా అన్న ఒక ఆందోళన కూడా ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. అమరావతి గురించి ఎవరు మాట్లాడకూడదు, అమరావతిలో ఏమైనా చేస్తాం, దాన్ని సమర్థించాలి. మిగిలిన విషయాల్లో మాత్రమే ప్రజలు మాట్లాడాలి, మాట్లాడినా కూడా హద్దులు తీటి మాట్లాడితే కేసులు పెడతాం రివర్స్ లో అనే పరిస్థితికి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది. సో అమరావతిలో అభివృద్ధి అన్నది అది ఎప్పుడు జరుగుతుందో ఏమో తెలియదు, కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలకైతే అది ఒక పెద్ద గుదిబండగా మారే అవకాశాలే ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి కొమ్మినేని గారు. రైట్. ఎంత ఖరీదైన వాహనాలు రహదారులను పీపీపీ విధానంలో ఎందుకు నిర్మించడం లేదంటున్నారు, మీరు కూడా మాట్లాడతారా సంక్షిప్తంగా? సార్ యాక్చువల్గా అంటే పీపీపీలు ఇస్తూ మళ్ళీ వైబిలిటీ, ఇందాక రామ్నాథ్ గారు చెప్పినట్టు వైబిలిటీ ఫండింగ్ అని గ్యాప్ ఫండింగ్ అని చెప్పి ప్రభుత్వాన్ని నుంచి ఇవ్వటం అంటే ఏమిటి దాని ఉద్దేశంలో? సో అది పబ్లిక్ ప్రైవేట్ కిందగా మా పార్ట్నర్షిప్ అనే దాన్ని టోటల్గా అసలు ఇంకా అటువంటిప్పుడు గవర్నమెంట్ ఇది చేసుకోవచ్చు కదా. అదే అక్కడికి వచ్చేటప్పటికి చిన్న వాళ్ళందరి మీద చాలా బర్డెన్ వేస్తున్నాం. అమరావతిలో పిలిస్తే ఎవరో రారండి, ఎందుకంటే అమరావతిలో ఏముంది ఇప్పుడు అక్కడ, ఓన్లీ గ్రామాలు తప్ప. సో వాళ్ళ 1 కోటి జనాభా ఉన్న అవుటర్ రింగ్ రోడ్డుకే బయట మొట్టమొదట్లో ఇది కాదు, ఇప్పుడు ఇదికి వచ్చింది. అమరావతిలో అంత పెట్టి ఆ వేసే వాటికి ఎప్పుడు వస్తాయి వాళ్ళకే నమ్మకం లేదు. కానీ బడ్జెట్ అయితే 7,000 కోట్లు 8,000 కోట్లు కాదు. అమరావతి పేరుతో ఎంతైనా రాష్ట్ర ప్రజల మీద బడ్జెట్ పెట్టడానికి ఆయన సిద్ధం. సో ఇప్పుడు 60,000 కోట్లు తీసుకొచ్చుకోండి. కానీ ఇప్పుడు ఆ రైతులకి పాపం వాళ్ళకి హామీ ఇచ్చిన హామీ ప్రకారం వాళ్ళకి ఏ హామీ ఇచ్చారో వాళ్ళకి రోడ్లు డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవాలన్నా లేకపోతే ఏం చేసుకోవాలన్నా మొన్న జరిగిన ఇన్సిడెంట్ అనేది మాత్రం చాలా బాధాకరమైన ఇన్సిడెంట్ అండి. దాని మీద రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాదుగా ఇప్పుడు మీకు లేటెస్ట్గా నేను మాట్లాడిచ్చాను, ఊళ్ళన్నీ అసలు టచ్ చేయకుండా ఆ రోజుల్లో డెవలప్ చేస్తాం, మీకు ఏం ఇబ్బంది రాదని చెప్పారు. ఇప్పుడు 11 గ్రామాలు ఎఫెక్ట్ అవుతాయట, వందలాది ఏది చెప్పారో అది చేస్తే అది చంద్రబాబు నాయుడు గారు కాదు. సో ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాటకి తర్వాత ప్రభుత్వంకి వచ్చిన తర్వాత రివర్స్ లోనే ఉంటుంది. మన రాజమౌళి గారు అదే అన్నారు, నిజం చెప్తే చంద్రబాబు కాదు, అబద్ధం చెప్తే జగన్ కాదు. వాస్తవం ప్రజలు కూడా ఇప్పుడు మేము తెలుగుదేశం పార్టీ ఓటర్లమే, మేము తెలుగుదేశం పార్టీ కావాలనుకున్నాం, కానీ ఇంత ఘోరంగా ఉందని వాళ్లే చెప్తున్నారు కదా. రైట్. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఆ మాత్రం ఉండొద్దా అంటూ సోషల్ మీడియాలో మరో కామెంట్. ఇప్పుడు ఉచిత వైద్యం కాదు, 1,50,000 వరకు బాధుడు అంటూ పిఠాపురంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం నేత వర్మ గారు చేసిన కామెంట్ని సోషల్ మీడియాలో వాడుతున్నారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి కాలు విరిగిన బాధితులు కాకినాడ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే 50,000 నుంచి 1,50,000 వరకు వసూలు చేశారు అంటూ ఇదంతా కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచిత వైద్యం కోసం వెళ్తే భయభ్రాంతులు చేస్తున్నారు రోగులంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వం దారుణంగా విఫలం, సంక్షేమ హాస్టళ్లలో వరుస మరణాలపై హైకోర్టు తీవ్ర ఆందోళన, 45 మంది విద్యార్థులు చనిపోవడం చిన్న విషయం కాదన్న రాష్ట్ర న్యాయస్థానం, ఉన్నత న్యాయస్థానం. ఖచ్చితంగా ఈ విషయాన్ని గౌరవ న్యాయస్థానం పట్టిస్తున్నందుకు వారిని
అభినందించాలి. వారు ఇటువంటి విషయాల్లో ఇటువంటి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ తీసుకోవడం కూడా బాగుంటుంది. ఖచ్చితంగా వారిని అభినందిస్తూ రామ్నాథ్ గారు, నిజంగానే గిరిజన మరణాలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి జరుగుతున్న దీని మీద ఎందుకు ప్రభుత్వం సరైన శ్రద్ధ తీసుకుంటున్నదా లేదా? ఎంతసేపు అమరావతి చెయ్యి ఏదో ఒకటి చేయండి కానీ, బట్ ఇది హైకోర్టు దాకా వెళ్తే హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందని సరే ఎల్లో మీడియా ఎక్కడ కవర్ చేయకుండా జాగ్రత్త పడింది అనుకుంటా. మీరేమంటారు ఈ పరిస్థితి? హైకోర్టు వాళ్ళ ద్వారా గిరిజన విద్యార్థులకు ఏమైనా మేలు జరుగుతుందా? ఇప్పుడు కొమిడే గారు, ప్రభుత్వ పెద్దల ఆలోచనలోనే ఎక్కడో లోపం ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని పేద ప్రజలు, ఆ పేదలకు సంబంధించిన పిల్లలు, వాళ్ళందరినీ మన బాధ్యత కాదు, వాళ్ళు వేరే సెక్టార్ అన్నట్టుగా ఏమన్నా రాష్ట్ర ప్రభుత్వం చూస్తోందా అన్న అనుమానం కలుగుతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్టళ్లలో ఇలాంటి మరణాలు, పిల్లల అనారోగ్యానికి గురి కావడం అనేది చాలా ఎక్కువగా జరుగుతుంది. వీళ్ళు ప్రతిదాన్ని యాక్ట్ ఆఫ్ గాడ్ అంటే మా పరిధిలో లేని అంశాలు అని చిత్రీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. కొద్ది రోజుల క్రితం మంత్రి సంధ్యారాణి గారు ఇలాగేంటి మేడం గిరిజన హాస్టళ్లలో పిల్లలకి అందరికీ జ్వరాలు వస్తున్నాయి, అనారోగ్యం బారిన పడుతూ ఉన్నారు అంటే ఈ రాష్ట్రంలో ఎవరికి జ్వరం వచ్చినా నేనే బాధ్యత వహించాలా? కొద్ది రోజుల క్రితం నాకు కూడా జ్వరం వచ్చింది, మరి దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని మాట్లాడారు. అంటే ఏంటి? ఓకే, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సహజంగా. మంత్రులు ఏం చేస్తారు, ప్రభుత్వం ఏం చేస్తుంది జ్వరాలు వచ్చినప్పుడు అని ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాగా ఆలోచిస్తే మంత్రి గారే కాదు, చంద్రబాబు నాయుడు గారు కూడా ఇలాంటివి చేస్తుంటారు. గోదావరి పుష్కరాలు జరిగినప్పుడు ఆ దుర్ఘటనకు ఇలా బాధ్యులు ఎవరు అని అడిగినప్పుడు ఏం పూరిలో జరగడం లేదా, ఇంకెక్కడ జరగడం లేదు, ఇవన్నీ జరుగుతాయని చెప్పారు. మన బిఆర్ నాయుడు గారు కొద్ది రోజుల క్రితం గోశాలలో ఆవులన్నీ చనిపోతే ఏం ముసలి వాళ్ళు అయిన తర్వాత మన ఇంట్లో ముసలి వాళ్ళు చనిపోరా అని చెప్పారు. అంటే ఏంటి? ప్రతిదీ కూడా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఇది మంత్రులకి ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదు, చాలా లైట్ గా తీసుకోవాలి అన్న ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో సృష్టించేందుకు ప్రభుత్వం పనిచేస్తుంది. ఇప్పుడు ఏ ప్రభుత్వ పెద్దలు ఉన్నా సరే వాళ్ళ ఆలోచనల విధానాల ఆధారంగానే ఆయా రంగాల్లో అవుట్పుట్ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా సంక్షేమం కావచ్చు, పిల్లల హెల్త్ గురించి కావచ్చు, విద్య గురించి కావచ్చు, దీని మీద ఎక్కువ ఫోకస్ గా లేరు. ఈ విశాఖపట్నంలో 99 పైసలకు భూములు ఎలా, అమరావతిలో డెవలప్మెంట్ ఎలా, ఇలాంటి వాటి మీద ఉన్నారు. అంటే ఫోకస్ అన్నది ప్రభుత్వానికి ఇంకో చోటు ఉంది. దానివల్లే ఇలాంటి సెక్టార్లలో ప్రభుత్వము, పిల్లలు అంతా ప్రభుత్వం కారణంగా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యంగానే చూడాల్సి ఉంటుంది. సరే, 45 మరణాలు ఎప్పుడు జరిగాయి అన్నది పక్కన పెడితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా జరుగుతున్నాయి. అక్కడ కురుపాంలో అనుకుంటా 170 మంది పిల్లలు పచ్చకామర్లకు కూడా 2 చనిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు అక్కడికి వెళ్ళారు. ఇంత పరిస్థితి ఉంటున్నా సరే మాకు సంబంధం లేదు, జరుగుతూ ఉంటాయి అన్నట్టుగా ప్రజల్లో ఒక అభిప్రాయాన్ని సృష్టించేందుకైతే ప్రభుత్వ పెద్దలు, మంత్రులు పనిచేస్తున్నారు. సరే, ఇప్పటికైనా హైకోర్టు స్పందించడం అన్నది, సీరియస్ గా వ్యాఖ్యలు చేయడం అన్నది ఆహ్వానించదగ్గ పరిణామం. ఇప్పటికైనా కూడా ఈ లోపాలని సరిదిద్దుకుంటే బాగానే ఉంటుంది. కొద్ది రోజుల క్రితం మడకశిర ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక హాస్టల్ దగ్గరికి వెళ్తే కుళ్ళిపోయి అంత ఒక కుప్పగా పోసిన టమోటాలతో సాంబార్ వండుతుండడం ఆయన స్వయంగా చూసి ఆశ్చర్యపోయారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అర్థం చేసుకోవచ్చు మనం కొమ్మినేని గారు. రైట్ సార్, యాక్చువల్గా అంటే ఒక గిరిజన ప్రాంతాల్లో, దారి లేని ప్రాంతాల్లో ఎక్కడైనా సరే 10 20 ఉన్న హ్యామ్లెట్స్లో ఏదైనా జ్వరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నారు ప్రజలంటే కొంతవరకు ఇది ఉంది. కానీ సంక్షేమ హాస్టల్స్లో, ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు 45 మంది చనిపోయారు ఈ కాలంలో. దీనికి బాధ్యత ఏంటనేది నిజంగా హైకోర్టుని మాత్రం అభినందించాలండి. అంటే బాధ్యత కలిగిన స్థానాల్లో హైకోర్టే కాదు, మన బొట్టాళ్ళందరికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇటువంటిలో ఎక్కడో హాస్టల్లో చనిపోయారులే, లేకపోతే గిరిజన పిల్లలు చనిపోయారులే అనేది కాదు కదండి. ప్రభుత్వ అజమాయిషీలో ఉన్న హాస్టల్లో చనిపోవటం అంటే, అది జ్వరాలు వచ్చో లేకపోతే ఇది వచ్చి చనిపోవటం అంటే, అదే మరి అప్పర్ కమ్యూనిటీ లేకపోతే వీళ్ళల్లో ఇదిలోకి వచ్చేటికి ఉద్యోగస్తుల పిల్లల్లోనూ ఎక్కడ కూడా ఈ జ్వరాలు ఇవన్నీ కనిపించట్లేదు కదా. అంటే అక్కడ క్లియర్ కట్గా అక్కడ నెగ్లిజెన్స్ కనిపిస్తుంది. ఆ నెగ్లిజెన్స్ని సరి అయిన చర్య దీంట్లోకి వచ్చినప్పుడే ప్రభుత్వం కూడా ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలి. సో ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రతి వెల్ఫేర్ హాస్టల్ చూస్తారని మనం కానీ ఒకసారి ఇన్సిడెంట్ జరగగానే ఇమీడియట్గా రెస్పాండ్ కాకపోతే ఇటువంటి విధానాలే జరుగుతాయి. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఇప్పుడు రామ్నాథ్ గారు చెప్పారు, నిజం, అది వచ్చిన మాట. వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు వెళ్ళి, లేకపోతే వాళ్ళ పార్టీ లీడర్లు వెళ్ళి, ప్లస్ ఆ చనిపోయిన కుటుంబాలు కూడా మేము అసలు పార్టీ వాళ్ళమే అని చెప్తున్న పరిస్థితిలో గిరిజన సంక్షేమ హాస్టల్స్లో ఏ కుటుంబాల పిల్లల్ని అక్కడ పెడతారండి? అంతే, పేదలే. ఎంత పూర్తిగా ఇదిలోకి ఉంటే వాళ్ళని నిజంగా ఆ ప్రాంతాల అభివృద్ధి జరగకపోతే రాష్ట్రం అభివృద్ధి కాదు. సో చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక 100 మందో 1000 మందో
సో వాళ్ళు మిలియనీర్స్ బిలియనీర్స్ అవుతారు. పేద వర్గాల మీద కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కూడా ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే కొన్ని లక్షల మంది కోట్ల మందికి లబ్ధి జరుగుతుంది. పై లెవెల్లో కాదు, కింద లెవెల్లో, బేస్ లెవెల్లో. అది చేయాల్సిన ఆలోచన. అటువంటి ఆలోచన చేయలేదని చెప్పి హైకోర్టు చూపించినప్పటికైనా సరే, ఇప్పటికైనా సరే ప్రభుత్వం బాధ్యతాయుతంగా రెస్పాండ్ అయ్యి ఇటువన్నిటికీ కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితుల మీద రెస్పాండ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం. రైట్.